హలో అండి. మష్రూమ్ కర్రీ డిఫరెంట్‌గా, టేస్టీగా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న టొమాటోలు వేసేసుకొని, టొమాటోలు మగ్గాక కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఒక 30 గ్రామ్స్ బాదం వేసేసుకొని బాదం పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కర్రీలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా, డిఫరెంట్గా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది పులావ్లో కానీ, రోటీలో కానీ అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.